ఎక్కడికైనా వెళ్ళిరా. జస్ట్ గో. కశ్మీర్. కశ్మీర్? అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మనం వీడియోలో కాశ్మీర్లో ఏమేం ప్లేసెస్ చూడాలో తెలుసుకుందాం. అంతకంటే ముందు కాశ్మీర్కి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, బడ్జెట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు రోహిత్ వెండ్రా. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైల్డ్ మ్యాటర్స్. కాశ్మీర్ రీచ్ అవ్వడానికి మనకి చాలా ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్లైట్స్ అండ్ ట్రైన్స్ మనకి ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ అయితే రీచ్ అవ్వాలి. ఢిల్లీ నుంచి శ్రీనగర్కి ట్రైన్స్ అండ్ బస్సెస్ అయితే ఉంటాయి. ట్రైన్స్ అయితే ఢిల్లీ నుంచి జమ్మూ వరకే చేరుకుంటారు. సో అక్కడి నుంచి మళ్ళీ బస్ తీసుకోవాలి. అదే ఢిల్లీ నుంచి బస్ తీసుకుంటే కనుక డైరెక్ట్ శ్రీనగర్ అయితే రీచ్ అవ్వచ్చు. కాశ్మీర్ రీచ్ అయిన వెంటనే మేము చేసిన పని ఏంటంటే కార్ అయితే రెంట్ తీసుకున్నాం భయ్య. సో 7,000 దొబ్బాడు మా దగ్గర. పక్కనే ఇదేదో లారీ లేవ్ వెళ్తుందంట, అంటే లడాక్ అనమాట. సో లడాక్ వెళ్ళిపోదామా? కార్ రెంట్ల కోసం మేము చాలా కార్లు అయితే వెతికాము, కానీ లాస్ట్కి మాకైతే ఈ బుడా కార్ అయితే దొరికింది. ఇందులో 6 కూర్చోడాకైతే నానా తిప్పలు పడ్డాం అనమాట. సర్లే, ఏదో అట్మాస్ఫియర్ కూల్గా ఉంది కాబట్టి ఏదో అడ్జస్ట్ అయిపోయాం, కానీ ప్లేస్ అయితే అస్సలు సరిపోలేదు. హోటల్ రీచ్ అయిన వెంటనే మా లగేజ్ మొత్తం పడేసి నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి కాశ్మీర్లో మన ఫస్ట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ వీడియోలో ఫస్ట్ లొకేషన్ నేమ్ వచ్చేసి సోన్మార్గ్ అనమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్గా చూసేయండి. ఇదే ఇంపార్టెంట్ లొకేషన్ ఇన్ కాశ్మీర్. శ్రీనగర్ నుంచి సోన్మార్గ్ వెళ్ళే రూట్ అయితే 80 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు అసలు టైమే తెలియదు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము కార్లో పాటలు పెట్టుకుని వైబ్ అవుతూ 80 కిలోమీటర్స్ అయితే కొట్టేసాం. రాత్రి నుంచి ఏం తినలేదు భయ్య, ఫుల్గా ఆకలిసేస్తుందని చెప్పి దారి మధ్యలో రాయల్ పంజాబీ హోటల్ ఒకటి కనిపించింది. అక్కడ ఫుల్గా మ్యాగీ మెక్కేసి 2 వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఎందుకంటే ఒకసారి మనం కొండ ఎక్కామంటే అక్కడ ఏం కనిపించాం. సో అందుకే ముందు జాగ్రత్త అనమాట. మా 6గురిలో హెవీ డ్రైవర్ అంటే జయేంద్ర భయ్ అనే. థ్యాంక్స్ టు హిమ్. వాడు ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి జయేంద్ర కొల్లపార 1. ఫాలో ఉండే. మీ అందరికీ అమర్నాథ్ టెంపుల్ తెలుసు కదా, అది ఈ రూటే. సో మేము వెళ్ళినప్పుడైతే 6 months క్లోజ్ కదా, మాకు అవలా. బయట వ్యూ చూసుకున్నట్లయితే మన డెస్టినేషన్ దగ్గరికి అయితే వచ్చేసామన్న ఫీల్ వస్తుంది. కాశ్మీర్ రండి భయ్యా, ఎప్పుడు చూసినా జాబ్ కెరియరేనా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వస్తారు? ఏ టైం లేదా? మీకున్న 12 monthsలో కనీసం 5 days అయినా లీవ్ పెట్టి కాశ్మీర్ రండి. ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చి వ్యూ చూస్తూ టీ తాగితే ఆ కిక్కే వేరు. ట్రై చేయండి. ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. రిలాక్స్గా ఊర్లో పనులను వదిలేసుకుని కొన్ని రోజులు ఇక్కడ మంచులకి స్నోలలోకి వచ్చి రిలాక్స్గా నువ్వు. నీ అమ్మ ఉన్నది ఒకటే లైఫ్, అది కూడా ఎంజాయ్ చేస్తలేము, దాంట్లో మళ్ళీ పక్కనోడు ఏమంటాడు ఒక స్ట్రెస్ అనేటోడు అంటనే ఉంటాడు. ఆ రోజు చేసే పని నువ్వు ప్లీజ్ నువ్వు వచ్చి రిలాక్స్గా ఫస్ట్. మీలో ఎవరైనా కాశ్మీర్ రావడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే మంచి మంచి దళసరిగా ఉన్న హుడ్డీలు అయితే తెచ్చుకోండి అమ్మా. మీరు ఊహించరో
అంత కూల్ టెంపరేచర్ ఉంటుంది ఇక్కడ. సో బీ అవేర్ ఆఫ్ దట్. ఓకే, మీకు ఇంకా ఏమైనా సజెషన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది, అందులో అయితే మీరు మెసేజ్ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ అట్ ఎనీ టైం. వచ్చేసాం అదిగోండి బోర్డు. మేము వచ్చాం లేదో నాకు తెలియదు, బోర్డు చూసి వస్తున్నా. సో సోన్మార్గ్ వస్తే సరిపోదు, అది రూట్ పేరు మాత్రమే. సో సోన్మార్గ్ ఏరియాలో తాజీవాస్ అనే గ్లేషియర్, ఈ పేరైతే గుర్తుపెట్టుకోండి, ఇదే వ్యూ పాయింట్ నేమ్. సో మనం మొత్తానికి తాజీవాస్ గ్లేషియర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. సో ఈ ఏరియా పేరు వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి తాజీవాస్ గ్లేషియర్కి ఐదర్ హార్స్ మీద కానీ నడిచి కానీ వెళ్ళాలి. నేను మా ఫ్రెండ్స్తో డిస్కషన్ పెట్టాను, సరే నడిచి వెళ్ళిపోతారా, 3 కిలోమీటర్సే కదా తాజీవాస్ అంటే, వద్దురా గుర్రాల మీద వెళ్దాం. అక్కడ గుర్రాల భయ్య కూడా వచ్చి నువ్వు ఎక్కలే భయ్యా అన్నారు. ఏం మాట్లాడుతున్నారా, నేను కేదార్నాథే 16 కిలోమీటర్స్ కొండ ఎక్కాను, ఇదంతా నాకు బొక్క అన్నాను. సో మొత్తానికి మా ఫ్రెండ్స్ నన్ను కన్విన్స్ చేసి గుర్రాన్ని అయితే ఎక్కించారు. నేనైతే ఎప్పుడు సేవ్ చేద్దామని చూస్తా, డబ్బుల విషయంలో మొండోని నేను, ఎందుకంటే ట్రావెలర్గా డబ్బుని సేవ్ చేద్దామని చూస్తా, ఎందుకంటే వేరే వాటికి పెట్టచ్చు కదా డబ్బు. ఏం చేస్తాం భయ్యా, మా ఫ్రెండ్స్ ఏ మాట అంటే అదే నా మాట. సో తాజీవాస్ గ్లేషియర్కి అప్ అండ్ డౌన్ మొత్తం 6 కిలోమీటర్స్, అంటే మనకి 2000 ఛార్జ్ చేస్తారు ఈ గుర్రాలు భయ్య. వాట్ ఏ స్మైల్ భయ్య, రిత్విక్ మైల్ బాల్ ఉన్నారు కదండి. నా ఉద్దేశం ఏంటంటే ట్రెక్కింగ్ అన్నది నడుచుకుని వెళ్తే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి మన టైం ఉంటుంది అనమాట. ఇక్కడ వెదర్ మాత్రం అన్ప్రెడిక్టబుల్ భయ్య, సడన్గా వర్షం వచ్చింది. సో హుడ్డీలతో పాటు మీరు రెయిన్ కోట్ని కూడా క్యారీ చేస్తే బెటర్ భయ్య. వర్షం కూడా గట్ట కట్టి ట్రాన్స్పరెంట్ స్టోన్లా పడుతుంది అనమాట. ఇదైతే స్నో కాదు, స్నో అయితే వైట్గా ఉంటుంది, ఇది ట్రాన్స్పరెంట్ స్టోన్స్లో ఉంది. ఎవడో రాయిచ్చి కొట్టినట్టు ఉంది పైనుంచి. థ్యాంక్స్ టు గుర్రాలు భయ్య, మా అందరికి కలిపి ఫోటో తీసాడు అనమాట. సో మొత్తానికి మనం తాజీవాస్ గ్లేషియర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. సో ఈ వ్యూ చూసిన తర్వాత నాకైతే కాశ్మీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్ అని చెప్పడంలో డౌటే లేదు. ఇక్కడ మనం ఆడుకోవడానికి స్నో స్లైడర్స్ కూడా ఉన్నాయి భయ్య, వీళ్ళు 500 ఛార్జ్ చేస్తారు, డెఫినెట్గా ట్రై చేయండి. స్లైడింగ్ ఏమో కానీ స్కేటింగ్ చేస్తే ఆ వచ్చే ఫీలే వేరప్ప. ఇక్కడ వెదర్ చూసుకున్నట్లయితే ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు వర్షం పడుతుందో కూడా ప్రెడిక్ట్ చేయలేం. చూసారా, ఈ వర్షం వల్ల వాటర్ ఫాల్ అయితే ఉంది మనకి. సో పీక్ వింటర్లో అయితే ఈ వాటర్ ఫాల్ ఉండదు, మొత్తం స్టోన్ అయిపోయి ఫ్రీజ్ అయిపోద్ది. చిన్న ఫోటో సెక్షన్ చేద్దాం, 3-4 పెట్టుకో, బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా చూసుకో, ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బ్యూటీ సూపర్ రియల్లీ పవర్ఫుల్ బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో. సో మొత్తానికి సోన్మార్గ్ అయితే కంప్లీట్ అయిపోయింది భయ్య. సో కాశ్మీర్లో మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి డాల్ లేక్ అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఇన్ కాశ్మీర్. సో డాల్ లేక్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ బోట్ మీద అయితే మొత్తం తిప్పుతాడు లేక్ మొత్తం. సో షార్ట్ రైడ్ అంటే 30 మినిట్స్ అయితే మనకి అరౌండ్ 200 to 300 per person అవుతుంది. అదే 1 to 2 hours అంటే 400 to 500 per person అవుతుంది. నీకెన్ని మంచి ఫోటోలు తీసారా, అయిపోతుంది నీ ఒక్కడి వల్లే. బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం తిన్నా 1 2 3 ఓన్లీ 2. ఈ మాధవ, శ్రీను, కిరణ్ వీళ్ళు 100 ఫోటోలు తీస్తారండి ఒక లొకేషన్ కనిపిస్తే, కానీ ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో కూడా పోస్ట్ చేయరు వీళ్ళు. మళ్ళీ ఫోటోలన్నీ తీసిన తర్వాత మళ్ళీ 8 డ్రాప్ ఆన్ చేయమని చెప్పి మొత్తం ఫోటోలు వేసుకొని అంత హడావుడి చేస్తారంటే ఒక్క పోస్ట్ చేయరు మాట ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు. సో ఈ డాల్ లేక్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దాని పేరు వచ్చేసి ఫ్లోటింగ్ మార్కెట్ అనమాట. సో ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉంటాయి. సో ఈ షాప్స్ రీచ్ అవ్వాలంటే ఓన్లీ బోట్లోనే వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు. ట్రాన్స్పోర్ట్ కార్లో కానీ వేటిలో కానీ వెళ్ళడానికి ఏమి ఉండదు.
సో ఈ షాప్లో ఏం అమ్ముతారంటే స్వెటర్స్, జాకెట్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్, ఇంకా చాక్లెట్స్ ఇవన్నీ అయితే అమ్ముతారు. సో మీరు కనుక డాల్ లేక్ విజిట్ చేసినట్లయితే ఈ షాపింగ్ అయితే ట్రై చేయండి, క్రేజీగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ డాల్ లేక్ వ్యూ ఎలా ఉంది, కానీ పీక్ వింటర్లో అయితే మొత్తం స్నోయే. సో వాటర్ కూడా ఫ్రీజ్ అయిపోయి అది వేరే వ్యూ ఇస్తుంది అన్నమాట. సో నేను కూడా ట్రై చేయాలి, పీక్ వింటర్లో డాల్ లేక్ విజిట్ చేయాలని నాకు ఉంది. చూడరా ఈ ప్లేస్లో కాటేజెస్ కూడా ఉంటాయి. సో ఎవరికైతే లేక్ వ్యూ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఇక్కడ నైట్ స్టే చేస్తారనమాట. సో డాల్ లేక్ అయితే కంప్లీట్ అయిపోయింది భయ్య. మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ బొటానికల్ గార్డెన్. సో ఈ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో టికెట్ ప్రైస్ వచ్చేసి ఎంట్రన్స్కి 30 రూపీస్ పర్ పర్సన్ అయితే ఉంటుంది మనకి. సో ఈ బొటానికల్ గార్డెన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. సో మనం వాటిని అయితే టచ్ చేయకూడదు. మధ్యలో ఒక లేక్ కూడా ఉంది. కలర్ఫుల్ లొకేషన్ అవ్వడం వల్ల ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. సో అలా మేము టైం స్పెండ్ చేసాం ఇక్కడ. కాశ్మీర్లో మా లాస్ట్ లొకేషన్ నేమ్ వచ్చేసి లాల్ చౌక్ అనమాట. సో మేము గుల్మార్గ్ కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ మా టైం అయితే సరిపోలేదు. అది కూడా స్నో ఏరియా. మీకు వీలైతే అది కూడా విజిట్ చేయమని చెప్తా. లాల్ చౌక్ అనే ఏరియా కాశ్మీర్లోనే ఒక ఓల్డెస్ట్ ఏరియా అనమాట. సో ఇది ఇప్పుడిప్పుడే మార్కెట్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఈ మార్కెట్లో ఎక్కువ ఆటోమొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎక్కువ అమ్ముతూ ఉంటారు. సో మధ్యలో క్లాక్ కనిపిస్తుంది కదా, అదే మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ లాల్ చౌక్లో. సో ఈ లొకేషన్ మొత్తం ఏరియా మొత్తం చూసినట్లయితే యూరోపియన్ స్టైల్లో ఉంటుంది మొత్తం. సో పీక్ వింటర్లో వచ్చినట్లయితే స్నోతో ఇంక మన యూరోప్లోనే ఉన్నామా అనిపిస్తుందేమో. సో నెక్స్ట్ టైం నేను తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేస్తాను స్నో ఉన్నప్పుడు. స్మార్ట్ స్టైల్ చంద్రుడు కొట్టాలకు మాడలు సంగానైన మిత్రుడు మోడలింగ్ టాపర్ స్టైలిస్ట్ సూర్యుడు లేటెస్ట్ మోడలు బిగ్గెస్ట్ బ్లాస్టరు లుకింగ్ సూపర్. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.